ఏం మరి 100 కోట్లు ఉంటే ఇంకే అతనే నిర్దోషే. 100 కోట్లు ఉంటే మరీ పేదోడైతే వేస్తారు, కానీ 100 కోట్లు ఉంటే ఏమైనా సర్దుకుంటారు. ఒక 50 కోట్లు సర్దేసి నిర్దోషం చేసేస్తారు, కొనేస్తాడు అందరినీ. అది కూడా ఎంక్వైరీ జరగాలి. నిజంగా అయితే సిబిఐ ఎంక్వైరీ వేస్తే అసలు ఒక సిఐకి 100 కోట్లు ఎలా వచ్చాయనేది బయటకు వస్తుంది. ఇవన్నీ అతను 100 కోట్లు ఉంటే 50 కోట్లు పోతాయి. అప్పుడే 50 లక్షలు ఇస్తామని చెప్పి వీళ్ళకి కబుర్ చేశాట. వీళ్ళందరికీ సర్దేస్తాడు 50 కోట్లు. ఏముంది, శుభ్రంగా బరియల్ అలా అతను ప్రమోషన్ ఇస్తారు. టికెట్ కూడా ఇస్తారంట జనసేనలో, ప్రమోషన్ కూడా ఇస్తారేమో డైరెక్ట్గా. అసలు శభాష్ సినిమాలో లాగా టషా అని కాల్చేసాడు క్రిమినల్స్ని ఎస్పీకి ఇస్తారు. ఏం చేస్తాం మనం? పైగా సాక్ష్యాధారాలను రూపుమాపటంలో పోలీసుల పాత్ర గణనీయమైనది. ఇంతకన్నా ఏం కావాలి రాష్ట్రంలో? ఆయనకి నిజంగా 100 కోట్లు 200 కోట్లు ఉంటే దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎలా సంపాదించాడు? ఒక సిఐ 100 కోట్లు సంపాదిస్తాడా? ఎలా సంపాదించాడు? దాని మీద ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు బయటికి రావాలి. ఈ సిట్టు ఎంక్వైరీ క్లోజ్ చేస్తాం. అది కేసులో పోలీసులు